Education here at Sun can be an excellent choice for any students. ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన 2-3 రోజుల తర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇది ఒకటి. అదేంటంటే ఇంజిన్ స్విచ్ ని ఆన్ చేయకుండానే అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఆ మాటకొస్తే ఫ్యూయల్ పాస్ కాకుండా ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అయిందని కొందరు అడిగిన ప్రశ్నకు వీరు చెప్పిన సమాధానం ఏంటంటే పైపుల్లో మిగులుగా ఉన్న ఇంధనంతో ఫ్లైట్ పైకి లేచిందని, ఇందులో ఫ్యూయల్ అందకపోవడం వల్లే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లకే క్రాష్ ల్యాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. టేక్ ఆఫ్ టైంలో స్విచ్లతో ఆడుకునేంత తెలివి తక్కువ పైలట్ ఎక్కడా ఉండరు. ఇది ఎయిర్ ఇండియా AI-171 క్రాష్ పై విడుదలైన AAIB ప్రాథమిక నివేదికపై ఏవియేషన్ నిపుణుడు మార్క్ మార్టిన్ స్పందన. 2 నిబంధన నియంత్రణ స్విచ్లు ఆపేశారని, దీనివల్ల టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజన్లు ఆగిపోయాయని అంటోంది AAIB రిపోర్ట్. ఒకవేళ అదే నిజమైతే 787 బోయింగ్ ఆపరేటర్లపై ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం పడుతుందని అంటారు మార్టిన్. దానికి తోడు కేంద్ర విమానయాన మంత్రి కూడా ఇదే ఫైనల్ రిపోర్ట్ కాదని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యూయల్ స్విచ్ మాత్రమే ఈ ప్రమాదంలో కీలకం కాదన్నది తెలుస్తూనే ఉంది. ఇక మార్టిన్ చెప్తున్నట్లు అలా జరిగే అవకాశం ఉందా అన్నది కూడా అత్యంత ముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఒక పైలట్ ఫ్లైట్ సీట్ లో కూర్చున్నాక అన్ని స్విచ్లను చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. అంతేకాదు ఇక్కడ ఒకరికి ఇద్దరు ఉన్నప్పుడు అది మరింత ఎక్కువ జాగ్రత్తతో సాగుతుంది. ఫ్లైట్ ఇంధన స్విచ్ ని ఆపుకొని ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యిందంటే అది ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఎందుకంటే విమానం నడిచేదే ఇంధనం మీద. అలాంటి ఇంధనం స్విచ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా చూసుకోకుండా ఒకరికి ఇద్దరు పైలట్లు టేక్ ఆఫ్ చేశారంటే అది ఫ్లైట్ మేనేజ్మెంట్ కే కాదు, ఫ్లైట్ మేనేజ్మెంట్ కి కూడా అవమానకరమే. మామూలుగా మనం చిన్న కారు తోలితేనే అది ఫ్యూయల్ మార్క్ దగ్గర పదే చూపిస్తుంది. అలాంటిది ఒక ఫ్లైట్ ఇంకెంత ఇండికేట్ చేసి ఉండాలి? అది కూడా అల్ట్రా మోడర్న్ అయిన బోయింగ్ ఫ్లైట్ ఎంతగా హెచ్చరిస్తుంది అన్న దగ్గరే అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయి. మరి చూడాలి కాక్పిట్ లో ఆ ఇద్దరు పైలట్లు ఇంధన స్విచ్ సంభాషణ ఫైనల్ అవుతుందా లేక మరేదైనా విషయం బయట పడుతుందా తేలాల్సింది.